కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 2024 ఎన్నికలలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో, ఏదైతే సూపర్ 6 హామీలను మేము నెరవేరుస్తాము అని ప్రజలకు మాటిచ్చారో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ 6 హామీలలో మొదటి హామీనే మర్చిపోయారు. సూపర్ 6 హామీలలో మొదటి హామీనే ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలలో మొదటి హామీ అని చెప్పాడు, ఇది కూడా ఎప్పటికి నెరవేరుస్తాడో, ఈ మొదటి హామీని ఎప్పటికి నెరవేరుస్తాడో అని ప్రతి మహిళ కూడా ఎదురు చూస్తూ ఉంది. ప్రతి కుటుంబ సభ్యులు కూడా ఆ మొదటి హామీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు నెరవేరుస్తారా అని ఎదురు చూస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో తాను అధికారంలోకి రావటానికి ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చాడో ఆ హామీల్ని నెరవేరుస్తామని అనుకుంటున్నాడా, లేకపోతే నెరవేర్చకూడదు అని అనుకుంటున్నాడా, మాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పరిస్థితులు వేరు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కరోనా అనే కష్టకాలం వచ్చింది. 2 సంవత్సరాలు రాష్ట్రానికి సింగిల్ పైసా ఆదాయం కూడా లేదు. ఎవరు కూడా ఇళ్లలో నుండి బయట కూడా రాలేదు. అటు వ్యాపారాలు కానీ, లేకపోతే వ్యవసాయం కానీ, ఏదైనా కానీ రాష్ట్రానికి ఆదాయ వనరులన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. వ్యాపారాలు జరుగుతున్నాయి, అందరూ బయట తిరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలలో మొదటి హామీని ఆయన నెరవేర్చట్లేదు. ఇంతకీ సూపర్ 6 హామీలలో మొదటి హామీ ఏంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని మీ అందరికీ చూపించిన తర్వాత మళ్ళీ దీనిపై విశ్లేషణ చేసుకుందాం. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3000, ముగ్గురుంటే 4500. మన అధినాయక జై. చూశారుగా నెటిజన్లు ఎలా ట్రోల్ చేస్తున్నారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెబుతూనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పినటివి ఖచ్చితంగా చేయడు, మీరు మోసపోతారు అని కూడా అన్నాడు. సూపర్ 6లో మొదటి హామీకి చంద్రబాబు నాయుడు ఎసురు పెట్టాడు, ఎగనామం పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడికి ఈ హామీ గుర్తుందా లేదా, ఈయన మాటల్ని ఈయనకే గుర్తు చేయాలని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మొదటి హామీని మీరైనా మీ నాయకుడికి గుర్తు చేస్తారా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మా నాయకుడు గొప్పవాడు, మా నాయకుడు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు అని మీరు అంటుంటారు కదా. మీ నాయకుడు గొప్పవాడైతే, మీ నాయకుడు చెప్పిన మాట నిలబెట్టుకునే పని అయితే, ఇప్పుడు సూపర్ 6 హామీలలో మొదటి హామీ ఆడబిడ్డ నిధి. ప్రతి ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తానన్నాడు ప్రతి నెల కూడా. మరి ఎప్పుడు ఇస్తాడు ఈ హామీని? ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు అమలు చేస్తాడు? చంద్రబాబు నాయుడికి ఇంకా కూడా గుర్తులేదు ఈ హామీ ఒకటి ఉందని కూడా. ఆడబిడ్డ నిధి సూపర్ 6 హామీలలో మొదటి హామీ అని కూడా ఆయనకు ఇప్పటికి కూడా గుర్తులేదు. ఏదో ఎన్నికలలో అధికారం కోసం ఏదో చెప్పియాలి కాబట్టి చెప్పేనాడు. కానీ ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబుని ప్రశ్నిస్తారు. అయ్యా, సూపర్ 6 హామీలలో మొదటి హామీని నువ్వు నెరవేర్చలేని వాడివి, నువ్వేం నాయకుడు అని అంటారు. మరి మీ నాయకుడి చేత ఆ హామీని నెరవేరుస్తారా లేదా అని తెలుగుదేశం పార్టీ నాయకులను, జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మరి ప్రజలు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.